మావిగన్ ఎజెండాతోనే వచ్చే ఎన్నికలకు వెళతామన్న జగన్ వ్యాఖ్యలపై స్పందించారు కూటమి నేతలు. ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని అడ్డుకోలేరన్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి ఏకైక శాశ్వత రాజధాని అమరావతి అన్నారు కూటమి నేతలు. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. ఏపీ రాజధానిగా మావిగన్ను ప్రతిపాదిస్తూ ఎన్నికలకు వెళ్తానన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి దేవతల రాజధాని అన్నారు. రాజధానికి చట్టబద్ధత లభించాక కూడా కుట్రలు చేస్తామంటే కుదరదన్నారు చంద్రబాబు. మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. అమరావతి దేవతల రాజధాని, అమరావతి ఆపడం ఎవడి తరము కాదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. గత ఎన్నికల్లోనే ప్రజలు అమరావతికి జైకొట్టారన్నారు మంత్రులు. ఇప్పుడు ఆయన మొన్న 3 రాజధానులతో వెళ్ళాడు. ఆయన మొన్న ఎలక్షన్ 3 రాజధానులతో వెళ్ళారు. అమరావతి గెలిచింది. విశాఖపట్నంలో ఒకటి కూడా గెలవలేకపోయారు. ఉత్తరాంధ్రలో ఒకటి కూడా గెలవలేకపోయారు. వైసీపీ 3 రాజధానులు అంటేనే 11 సీట్లు వచ్చాయని, ఇప్పుడు మావిగన్ అంటే 0కు పరిమితం అవుతారన్నారు మంత్రి గొట్టిపాటి. మళ్ళీ మొదలు పెట్టారు మావిగన్ తోటి ఎలక్షన్కి వెళ్తానని. మొన్న 3 రాజధానులతో ఎలక్షన్ పోతే 11 సీట్లకు వచ్చారు. ఈసారి మావిగన్ అనేది పిచ్చి శాస్త్రంతో ఎలక్షన్ పోతే కనుక ఈసారి 0 తోటి వెళ్ళిపోతారనేది చెప్తాను. ఓటమిని జగన్ ఇప్పటికీ అంగీకరించడం లేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఒక గందరగోళంలో ఉన్నాడు. ఇప్పటికీ అర్థం కావటం లేదు, నాకెందుకు ప్రజలు ఇంతగా తిప్పికొట్టారు, 11 సీట్లకే పరిమితం చేశారు, ఇంత అపజయ నాకేళ్ళగా కలిగింది. ఇంకా ఆయనకి ఇప్పటికి కూడా మనసు అంగీకరిస్తే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఆయన కొత్త నినాదం తీసుకొచ్చాడు. ప్రజల యొక్క ఆలోచన మలిచే విధంగా మావిగన్ అని చెప్పి ఆలోచన చేశాడు. జగన్ మావిగన్ ఎజెండాను తప్పుపట్టిన కూటమి నేతలు మూకుమ్మడిగా కౌంటర్ ఇచ్చారు.